ఖమ్మం జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ సమాచార హక్కు చట్టం ఇన్ఫర్మేషన్ కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కార్యాలయాల్లో పారదర్శకత, ఫైల్ నిర్వహణ, ప్రజలకు సమాచారం అందించే విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది ఇంపార్టెంట్ కాదు. మనం రికార్డులో ఉన్నది ఇవ్వడం మన రికార్డులో ఆర్టీఐ చట్టం ఏం చేస్తుందంటే నిర్దిష్టంగా అడగమని చెప్తాం. ఊహాజంతువైన ప్రజలకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఊహాజంతువైన ప్రజలకి ఇవ్వరు, నిర్దిష్టంగా అడగాలని చట్టం లేదు. నిర్దిష్టంగా అడిగినప్పుడు రికార్డులో ఉన్నది ఇవ్వడం మన ధర్మం. రికార్డు మెయింటైన్ చేయకపోతే మీ ధర్మం. చాలామందికి తెలియాలి ఏంటంటే రికార్డు యాక్ట్ ఉంటుందనే సంగతి కూడా మన ఉద్యోగస్తులకు తెలియదు. తెలుసా రికార్డు యాక్ట్? రికార్డు యాక్ట్ ఏం చెబుతుంది? ఏ రికార్డు ఎన్ని సంవత్సరాలు భద్రపరచాలి? అన్ని రికార్డులు 10 సంవత్సరాలు ఉండవు. కొన్ని రికార్డులు 3 సంవత్సరాలు, కొన్ని రికార్డులు 2 సంవత్సరాలు, కొన్ని రికార్డులు 10 సంవత్సరాలు. గారు ఉన్నారు ఆర్టీఓ ఆఫీసు. వీరు నిర్వహిస్తున్నటువంటి ఫైల్ సిస్టమ్ కానీ, ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఆర్టీఓ గారు అపిలేట్ అథారిటీగా ఆయన హీరింగ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళు 6(3) కింద ట్రాన్స్ఫర్ చేయటం కానీ, 6(1) కింద ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేటువంటి రిజిస్టర్ మెయింటెనెన్స్ వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు. కొన్నిటికి ఇంకా రిప్లై ఇవ్వలేదు అనేటువంటి రికార్డులో కనపడుతుంది. అలాగే 4(1)B సిటిజన్ చార్ట్ అయితే ఉందో 17 అంశాలతో కూడిన 4(1)B సిటిజన్ చార్ట్ అన్న ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారం అది కార్యాలయంలోకి ఎంటర్ అయిన ప్రతి పౌరుడికి అది కనపడేలాగా డిస్ప్లే చేయాలి. అది లేదు, అది త్వరలో ఏర్పాటు చేస్తామని పిఏఓ గారు, ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్కు చెందినటువంటి పిఏఓ గారు ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు మన ఇరిగేషన్ సర్కిల్ 3 కూడా పోవటం జరిగింది. కొంత అక్కడ వాళ్ళు సిటిజన్ చార్ట్ కానీ, పిఐఓ ఫస్ట్ అపిలేట్ అథారిటీ వాళ్ళ వివరాలు కానీ సరిగ్గా లేవు. అట్లాగే రికార్డు మెయింటెనెన్స్ కూడా మనం చూసినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. చాలా అప్లికేషన్లు వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వెంటనే అప్లికేషన్ పెండింగ్ చేయాలి. 6(3) కింద ట్రాన్స్ఫర్ చేశారా, చేస్తే ఎవరికి చేశారు, మరి చేస్తే అప్లికెంట్కి చెప్పారా అనే దగ్గర కూడా ఇరిగేషన్ సర్కిల్ 3లో స్పష్టత లేదు. వారికి చెప్పడం జరిగింది. అట్లా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి అప్లికేషన్లు. కాబట్టి ఆ రకంగా పెండింగ్లో ఉండటం కానీ, 6(3) కింద ట్రాన్స్ఫర్ చేసిన విషయాన్ని అప్లికెంట్కి చెప్పకపోవడం కానీ, అదేవిధంగా రికార్డు మెయింటైన్ చేయకపోవడం కానీ, 4(1)B డిస్ప్లే సిటిజన్ చార్ట్ డిస్ప్లే చేయకపోవడం కానీ, పిఐఓ కానీ ఫస్ట్ అపిలేట్ అథారిటీ వారి పేరు, వారి మొబైల్ నెంబర్ డిస్ప్లే చేయకపోవడం కానీ, ఇవన్నీ కొన్ని లోపాలు ఇరిగేషన్ సర్కిల్ 3లో కనపడ్డాయి. కాబట్టి వారికి సూచించడం జరిగింది, అలా తప్పు చేయకుండా చట్టాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చట్టం. ఆర్టీఐ మీ అందరికీ తెలుసు, 2005లో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 ఐఏఎస్ అధికారులు, ఇది ఎవరో నిజానికి సాధారణ ప్రజలు, చదువురాని నిరక్షరాస్యత ప్రజలు, వాళ్ళ కోసం 3 ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని, ఇవాళ రేపు ఐఏఎస్లు ఉద్యోగాలు వదులుకోవటం అంటే అంత ఈజీ కాదు. ఐఏఎస్లు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఈ చట్టం కోసం రాజస్థాన్లో 3 ఐఏఎస్ అధికారులు సామాన్య ప్రజల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా ఇవాళ ఈ పౌర సమాజం యొక్క మేలు కోరుతూ ఎందుకు ఈ చట్టం వచ్చింది 2 అంశాల్లో చెప్తా. పారదర్శకత, అట్లాగే అకౌంటబిలిటీ. అంటే మనం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి, మనం చేసే ప్రతి పైసాకి ఖర్చుకి జవాబుదారితనం ఉండాలి. ఈ 2 అంశాలు ఈ చట్టం మొత్తం సారాంశం. ఈ చట్టంలో ఉన్నది 2 ఎయిమ్స్. ఏంటిది? మనం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పారదర్శకంగా ఉందా లేదా, ఎలా నిర్ణయం తీసుకున్నారని ఆర్టీఐ కింద అడుగుతారు. మీరు ఎలా తీసుకున్నారు? ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, లేకుంటే ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? అది శాసనసభ అయినా, జెడ్పీ అయినా, మున్సిపల్ అయినా, లేదు ఒక ప్రభుత్వ కార్యాలయం అయినా, నిర్ణయం తీసుకున్న విధానం ఏంటి అని అన్నప్పుడు ఇట్లా నిర్ణయం తీసుకున్నాము అని అది పారదర్శకంగా ఉండాలి నిర్ణయాలు. 2 ఖర్చు పెట్టారు 100 రూపాయలు. 100 రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఖర్చు పెట్టారు, దానికి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయా లేవా అని అడుగుతారు. అది అకౌంటబిలిటీ. కాబట్టి ఈ 2 అంశాలే ఎందుకు తీసుకొచ్చారంటే ప్రజల సొమ్ముతోనే జిఎస్టీ కట్టినా, వాటర్ పన్ను కట్టినా, లేకుంటే ఇంకో పన్ను కట్టినా, ఇంటి పన్నులు కట్టినా, ఏది కట్టినా ప్రజలతో వస్తున్నటువంటి డబ్బులతో ప్రభుత్వం ప్రజల అభివృద్ధి చేస్తుంది.
అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దానికి మిస్యూజ్ కాకూడదనే ఉద్దేశంతో తెచ్చిన చట్టాన్ని దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ పౌర సమాజం మిస్యూజ్ చేయకూడదు, ఆర్టీఓ యాక్టివిస్టులు మిస్యూజ్ చేయకూడదు, ప్రభుత్వ అధికారులు మిస్యూజ్ చేయకూడదు. అందరం కలిసి ఈ చట్టాన్ని బలోపేతం చేయాలి. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి కొన్ని అప్పుడప్పుడు కొంత అలర్ట్ చేయడం కోసం, ఎందుకంటే 2 yearsగా అంతకుముందు కమిషనర్ లేకపోవడం వల్ల అందరిలో కూడా ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చింది. ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి తనిఖీలు ఉండటం ఉపయోగమైన ఉద్దేశం తప్ప మరి ఏ ఉద్దేశం కాదు. ఆ రకంగా చట్టాన్ని బలోపేతం అందరం కలిసి చేద్దామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.